ఘోరం జరిగిన తర్వాత టైర్ కుటుంబం ఊరుకోలేదు. న్యాయం కోసం 2 ఏళ్లపాటు పోరాటం చేసింది. వాళ్ల పోరాటం ఎలా సాగిందో, కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుందాం. కోర్టులో శాంసన్ కుటుంబం తరపున లాయర్లు ఒకే ఒక్క పాయింట్ని బలంగా చెప్పారు. వాళ్లు భద్రత కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఆ కార్పొరేషన్ ప్రజల ప్రాణాలకన్నా లాభాలే ముఖ్యమనుకొందని వాళ్ల వాదన. వాళ్లు పార్క్ మీద పెట్టిన కొన్ని ప్రధాన ఆరోపణలేంటంటే: 1. రైడు నిర్వహణలో చాలా పెద్ద నిర్లక్ష్యముంది. 2. తయారీదారు చెప్పిన భద్రతా పరిమితులను అస్సలు పాటించలేదు. 3. అక్కడ పనిచేసే సిబ్బందికి సరైన ట్రైనింగ్ కూడా లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా కస్టమర్ల సేఫ్టీ కంటే వాళ్లకి లాభాలే ముఖ్యమయ్యాయి. సో ఈ 2 ఏళ్లు సుదీర్ఘ పోరాటం తర్వాత ఫైనల్గా కోర్టు తన తీర్పు ఇచ్చింది. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. అసలు ఆ తీర్పేంటో ఇప్పుడు చూద్దాం. కోర్టు తీర్పుని సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, టైర్ శాంసన్ మరణానికి పార్క్ నిర్లక్ష్యమే కారణమని కోర్టు తేల్చేసింది. సెకండ్, వాళ్లకు $310 మిలియన్, అంటే మన కరెన్సీలో 2624 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఈ తీర్పు మిగతా అమ్యూజ్మెంట్ పార్కులన్నింటికీ ఒక గట్టి హెచ్చరిక అని కోర్టు స్పష్టంగా చెప్పింది. మరి ఈ భారీ నష్టపరిహారాన్ని ఎవరికి చెల్లించమన్నారంటే, టైర్ తల్లికి 50%, తండ్రికి 50%, అంటే సరిగ్గా సగం సగం పంచారు. ఒక్కొక్కరికి $155 మిలియన్ వస్తాయి. అంటే చూడండి, ఈ తీర్పు ఉద్దేశం కేవలం ఆ ఒక్క కుటుంబానికి న్యాయం చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులో మిగతా అమ్యూజ్మెంట్ పార్కులు కూడా తమ దగ్గరకు వచ్చేవాళ్ల భద్రత విషయంలో మరింత సీరియస్గా ఉండాలి అని ఒక గట్టి సందేశం పంపడం. సరే, అంతా బాగానే ఉందిగాని ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కేవలం డబ్బుతో జరిమానా వేస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపగలమా? ఈ తీర్పు నిజంగా ఎంతవరకు మార్పు తెస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.